నా పరలోకపు తండ్రి, గడిచిన పరిశుద్ధ దినము నుండి నేటి వరకు మమ్మల్ని అందరినీ కూడా సజీవులుగా ఈ దేహంలో నివసింపచేస్తూ దేహానికి ఆరోగ్యమునిస్తూ ఆత్మ సంబంధమైన రాజ్యంలో మా ఎదుగుదలను మరెక్కువగా మీరు ఆశించుచున్నందుకు స్తోత్రాలు. ఈరోజు మా ఆరాధ్య దైవమైన మిమ్మలను ఆరాధించుటలో కీర్తనలతో స్తుతించున్నాం తండ్రి. సమయంలో లేఖనములు వినుటకు సిద్ధపడుతూ ఉంటుండగా సమయోచితమైనటువంటి జ్ఞానముతో మీ దాసులను నింపి గ్రంథము ఏమైతే మా ముందు మీ మాటలు పొందుపరిచి మాకు అందించారో ఆ పరిధిలో సంగతులు ఆలోచన చేసి ఆత్మ సంబంధంగాను భౌతిక సంబంధంగాను మేమేమి నేర్చుకోవాలో మాకు నేర్పించమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామం హెచ్చిస్తూ మందిరం చుట్టూ మీ కాపుదల ఉంచమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన మీకు సమర్పించుచున్నాము తండ్రి. ఆమేన్. కూర్చోండి. దేవునికి స్తోత్రాలండి. ఆరాధికులుగా చేరువచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామంలో శుభావందనాలు తెలియచేసుకుంటూ నేడు దినాన్ని దేవుడైనటువంటి యెహోవా మన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఆయన తండ్రి ఉన్నారు. ఆయనను ఆరాధించడానికి మనము చేరి ఉన్నాం. ఆయనను ఆరాధించుటలో మన నుంచి తండ్రి ఏం ఆశిస్తుంటున్నాడో అనేదానికంటే ముందుగా ఆయన మనకి చేసింది ఏమిటి అనేది ఏ యుగంలోనైనా ఏ తరంలోనైనా మనుషుల నుంచి దేవుడు ఆశిస్తున్నాడు అంటే ఆయన ముందుగా మనకి ఏదో చేసే ఉండాలి. అప్పుడే ఆయన మన నుంచి ఎక్స్పెక్ట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. అది ఈరోజు మనము లేఖనాల్లో నుంచి కొన్ని సంగతులు ఆలోచన చేయబోతున్నాం. దీనికి ఏం టైటిల్ పెట్టామంటే దేవుడు చేసింది ఏమిటి, ఇచ్చింది ఏమిటి, మనము ఎదురు చూసేది ఏమిటి. మంచిది. దేవుడు ఇచ్చింది ఏమి, ఎదురు చూసేది ఏమి. దేవుడు అనేటువంటి యెహోవా ఏ ప్రజలనైతే ఆయన ఎన్నుకున్నాడో ఆ ప్రజలకి, అంటే లోకంలో అనేక మంది ఉన్నప్పటికీ కూడా కొందరిని మాత్రమే ఆయన ఒక సెలెక్ట్ చేసుకున్నాడు. వాళ్ళకి ఆయన ఇచ్చింది ఏంటి అసలు అని మనం ఆలోచన చేస్తే ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 8వ అధ్యాయము 7వ వచనంలో నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశములో ప్రవేశపెట్టింది. మంచి దేశాన్ని దేవుడు వాళ్ళకి ప్రొవైడ్ చేశాడు. మంచి దేశం అంటే ఇంక మంచిదే. అది ఎటువంటిదో చెప్తూ ఉన్నాడు. అది నీటి వాగులను, లోయలలో నుండి, కొండలలో నుండి పారు ఊటలను, అగాధ జలములు గల దేశం. అంటే అంత సమృద్ధిగా ఉండేది. అది గోధుమలు, యవలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లను గల దేశం, ఒలివ నూనెయు గల దేశం. చూసారా, కరువు అనే మాట ఆ దేశంలో ఉండదట. నీవు ఆహారము తినే దేశం అది. అందులో నీకు ఏ లోపము ఉండదు. అంటే దేవుడు తన ప్రజలకి ఇవ్వబోయే దాంట్లో మంచి దేశము, అన్ని సమృద్ధి. అంటే ఒక మాటలో అక్కడ కింద ఏం చెప్పేశాడు అంటే ఏ లోపం ఉండదు. అంటే అన్నీ ఉంటాయి. ఏదో ఒకటి లోపం వస్తుంది మనకి, మన గృహాల్లో, మన వ్యక్తిగతమైన జీవితాల్లో. ఆ లోపం వల్లే
మనం ఇంకా ఎదగలేకపోతున్నాం, బాధలు పడుతున్నాం, ఇంకా అది ఉందండి, ఆ అవసరత కూడా తీరితే బాగుండు అనిపిస్తూ ఉంటుంది. కానీ తన ప్రజలకు ఇచ్చే దేశంలోనటండి అసలు ఏ లోటు ఉండదు అనే సంగతిని చెప్పాడన్నమాట అండి. ఏమండి 11వ అధ్యాయము అదే గ్రంథం 11వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూస్తే అది ఆ దేశమట ఆకాశ వర్ష జలము త్రాగును, అది నీ దేవుడని యెహోవా లక్ష్యపెట్టే దేశం. దేవుడు అన్ని దేశాన్ని లక్ష్య పెట్టలేదండి. ఇప్పుడు తన ప్రజలకు ఇవ్వబోయేటువంటి దేశాన్ని దేవుడు ఇష్టపడ్డాడంట. లక్ష్యపెట్టు దేశము నీ దేవుడని యెహోవా కన్నులు దేని మీద ఉంటాయి? ఏ దేశం అయితే తన ప్రజలకు ఇవ్వాలనుకున్నాడో ఆ దేశం మీద సంవత్సరాంతము కూడా మొదటి నుంచి చివరి దాకా కూడా దేవుని కన్నులు ఉంటాయని చెప్పబడుతుంది. అంటే ఆయన లక్ష్యపెట్టే దేశాలు కొన్ని ఉంటాయి, ఆయన లక్ష్యపెట్టే కుటుంబాలు కొన్ని ఉంటాయి, ఆయన లక్ష్యపెట్టే వ్యక్తులు కొందరు ఉంటారు, ఆయనకి ఇష్టమైనటువంటి వారు కొందరు ఉంటారు. వారి మీద ఎప్పుడూ కూడా దేవుని యొక్క కన్ను ఉంటుంది అనే సంగతి మనం గుర్తుంచుకోవాలి. అది దేశమైనా అది వ్యక్తులైనా. ఒకవేళ దేవుని కన్ను మన మీదకి ఇంకా దూరం అయిందంటే మనం లక్ష్య పెట్టట్లేదేమో అనే సందర్భం కూడా మనకు అర్థమవుతుంది. ఇది మనం పరిచయంగా ఆలోచించేసి ఇందులో నుంచి ఈరోజు ఒక 3 సంగతులు మనం ఆలోచన చేద్దాం. రైట్. మొట్టమొదటి సంగతి ఏంటన్నట్లయితే ప్రియమైన దేవుని వారలారా, దేవుడైనటువంటి యెహోవా తన ప్రజల్ని ఎన్నుకున్న తర్వాత ఎన్నుకునే విషయంలో కూడా సెలెక్టెడ్ పీపుల్ని ఎన్నుకున్నాడు. ఇప్పుడు ఒక ఫార్ములా లేక ఒక చట్టం ఇవ్వాలనుకున్నప్పుడు, ఒక నిబంధన ఇవ్వాలనుకున్నప్పుడు ఏదో ఆషామాషి మనుషులకి దేవుడు సెలెక్ట్ చేసుకోలేదు. ఎవరు సెలెక్ట్ చేశారో కానీ జంట భలే ఉందండి, ఎక్కడ సెలెక్ట్ చేశారు కానీ ప్లేస్ భలే ఉందండి, ఇవన్నీ మనం వింటూ ఉంటాం లోకంలో. దేవుడు ఇవ్వబోయేటువంటి చట్టం, నిబంధన, ధర్మశాస్త్రం, దాన్ని ఇచ్చేటప్పుడు కూడా అది ఎవరికైతే ఇవ్వాలనుకున్నాడో వాళ్ళని కూడా సెలెక్టెడ్ పీపుల్నే, ఒక మంచోడిని సెలెక్ట్ చేసుకున్నాడు ఆయన. అందరికీ ఇవ్వడు. ఏదో అన్నట్టు పందులు ఎదుట ఏం జల్లొద్దు అన్నాడు, ముత్యాలు జల్లదు. దేవుని మాటలు ముత్యాలు లాంటివే. ఆయన ఇచ్చేటువంటిది ఆ ముత్యాలు లాంటి మాటలు ఇవ్వటానికి కొందరు పీపుల్ని సెలెక్ట్ చేసుకున్నాడు ఆయన, అందరినీ కాదు. యెషయా గ్రంథం 5వ అధ్యాయము, యెషయా గ్రంథము 5వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చూసినప్పుడు, నా ప్రియుని గురించి పాడిదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టడైన వాడిని గురించి పాడిదను. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను, ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను. అంటే ఇప్పుడు ఇక్కడ ఒక మాట మీరు గ్రహించాలా, ఇది ద్రాక్ష తీగల గురించి చెప్తున్నాడా, మనుషుల గురించి చెప్తున్నాడా? మనుషుల్ని. అంటే ఇప్పుడు నరజాతిలో ఏ తీగలను ఆయన సెలెక్ట్ చేసుకుంటాడని అక్కడ ఆ మాటలోను శ్రేష్టమైన తీగలు. అంటే ఇప్పుడు మనుషుల్లో కూడా ఎటువంటి వాళ్ళు కావాలి ఆయనకి? శ్రేష్టమైన తీగలను ఆయన సెలెక్ట్ చేసుకున్నాడట. శ్రేష్టమైన తీగలను, ద్రాక్ష తీగలను నాటించి దాని మధ్య బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టును తొలిపించాను. అంటే ఇక్కడ మనకు అర్థమయ్యేటువంటి విషయం ఏంటన్నట్లయితే, దేవుడు తన నిబంధన ప్రజలైనటువంటి వారికి తన చట్టాన్ని ఇచ్చేటప్పుడు ఒక ప్రాపర్టీ ఇస్తున్నాడు. ఇప్పుడు నీకు ఆస్తి అందరి చేతిలో పెట్టరండి. ఎవరైతే దానికి ఆ అర్హత కలిగిన వారుగా ఉన్నారో దేవుడు కొందరు సెలెక్టెడ్ పీపుల్ని చేసుకుంటాడు, వాళ్ళ చేతిలోనే పెడతాడు. ఇప్పుడు చాలా ఉన్నాయి తీగలు, కానీ అందులో దేన్ని అన్నాడు? ఓహో, అవి ఏంటో చూడాలి మనం.
ఇందులో మొట్టమొదట ద్రాక్ష తీగని తీద్దాం. మొట్టమొదట ద్రాక్ష తీగ దేవుని మాట వినేటువంటి ఒక వ్యక్తిని చూశాడు ఆయన. ఈయనైతే నా మాట నేను చెప్పింది చెప్పినట్టు చేస్తాడు అని అనుకున్నాడు. ఆయన ఎవరంటే దేవుడు మెసొపొతేమియాలో ఊరు అనేటువంటి పట్టణంలో నుంచి ఒక ఆయన సెలెక్ట్ చేసుకున్నాడు. ఆయన పేరు ఏం పేరు? అబ్రాహాము. ఆయన దేవుని మాట వింటాడు. దేవుని మాట వినేవాళ్ళు ఆయనకు కావాలి. శ్రేష్టమైన తీగని తీశాడు. తెరాహు గారికి ఇంకా కొడుకులు ఉన్నారు, నాహోరు, ఆరాను, అబ్రాము. మరి అందులో ఎవరిని సెలెక్ట్ చేసుకున్నాడు దేవుడు? శ్రేష్టమైన తీగ కావాలా. అబ్రాము గారిని పిలిచి కొన్ని రోజులు ప్రయాణం అయిన తర్వాత ఆయన పేరు మార్చి గొప్ప జనంగా చేస్తానని దేవుడు మాట ఇచ్చి ఆయన మాట మీద నిలబడ్డాడు. అంటే ఇప్పుడు శ్రేష్టమైన తీగ ఎవరైనా మనకు అర్థమవుతుంది? అబ్రాహాము గారు. ఓకే, దేవుడు అబ్రాహాము గారిని ఏర్పాటు చేసుకున్నాడు తొలిగా. ఇందులో నుంచి మళ్ళీ ఇంకో శ్రేష్టమైన తీగని తీద్దాం. అబ్రాహాము కుమారులు ఇద్దరిని తీసుకోండి ప్రాముఖ్యంగా, ఇష్మాయేలు, ఇస్సాకు. ఇప్పుడు మీకు పాఠం అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఇష్మాయేలుని సెలెక్ట్ చేసుకుంటాడా, ఇస్సాకుని సెలెక్ట్ చేసుకుంటాడా? ఓహో, దేవుని సెలక్షన్ చూసారు ఎలా వస్తుందో. అంటే ఇప్పుడు తన ప్రజలకు ఇవ్వబోయేటువంటి స్వాస్థ్యము, మంచి దేశము, సంపన్నది, లోపము లేనిది సెలెక్టెడ్ వాళ్ళకే పట్టడానికి ఇష్టపడుతున్నాడు అన్నమాట. ఏమండి, ఇష్మాయేలుని దేవుడు కోరుకోలేదు. వాగ్దాన పుత్రుడైనటువంటి ఎవరినే? ఇస్సాకునే సెలవు. ఆదికాండం 17వ అధ్యాయము, ఆదికాండము 17వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూసినప్పుడు, అనగా నీ ఇంట పుట్టినవాడైనను దేవుడు ఒక నిబంధన ఇచ్చేసి అతనికి సున్నతి చేయమని చెప్పేశాడు. 25వ వచనానికి వచ్చేసాం. అతని కుమారుడిని ఇష్మాయేలు గోప్యాంగ చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు 13 ఏండ్ల వాడు. ఎవరి గురించి చెప్పబడుతుంది? ఇష్మాయేలు. 21వ అధ్యాయానికి వచ్చేయండి. 21వ అధ్యాయము 4వ వచనంలో, మరియు దేవుడు అబ్రహామునకు ఆజ్ఞాపించిన ప్రకారము అతడు 8 దినముల వాడైన ఇస్సాకు అను తన కుమారునికి ఏం చేశాడు? సున్నతి చేసేసాడు. 26వ అధ్యాయము 4-5 వచనాలు, ఏలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి ఉంది. అక్కడ మాట ఎవరిని గురించి ఈ మాట మాట్లాడుతున్నాడు? ఇస్సాకుని గురించి, ఇష్మాయేలుని గురించి కాదు. అంటే ఇప్పుడు మీకు ఏమర్థమైందంటే, విషయమంతా మీరు చదువుకున్నప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత వచ్చినవంతా కంప్లీట్ చేసుకోండి. ఇప్పుడు అబ్రాహాము గారిలో నుంచి మళ్ళీ శ్రేష్టమైన తీగని ఎవరు తీసాడు? ఇస్సాకుని తీశాడట. అర్థమైపోయింది మీకు. తిరిగి ఇస్సాకుకు 2 కుమారులను కలిగారు. ఇస్సాకు 2 కుమారులు ఎవరు? ఏశావు, యాకోబు. ఏశావు పెద్దోడు, యాకోబు చిన్నవాడు. వీళ్ళిద్దరిలో కూడా ఇప్పుడు మళ్ళీ సెలక్షన్ ఎవరికి వస్తుంది? శ్రేష్టమైన తీగలు ఎవరని చెప్పాలి మనం? యాకోబు. ఏమండి, రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము తీసుకున్నారా? వచనం చెప్తున్నాను, 13వ వచనము. ఇందును గురించి చూసారా, మళ్ళీ శ్రేష్టమైన తీగ వచ్చేసారు.
యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తిని. ఇక్కడ వరకు మీకు బాగానే అర్థమైంది. మొట్టమొదట పాయింట్లో మనం ఏం ఆలోచన చేశామంటే, దేవుడైనటువంటి యెహోవా తన స్వాస్యాన్ని ఇచ్చేవారి విషయంలో శ్రేష్టమైన తీగలకే ఆయన ఎన్నిక చేసుకుని ఇస్తున్నాడు అనే సంగతిని మనం ఆలోచన చేస్తూ, అందులో తొలిగా దేవుడు తన మాట వినేవాళ్ళని ఎవరిని తీసుకున్నాడు? అబ్రహాం గారు తీసుకున్నాడు. అబ్రహాం గారికి సహోదరులు ఉన్నారు కదా, అయినా కానీ వాళ్ళని తీసుకోలేదు. రెండోది ఎవరిని తీసుకున్నారని చూసుకున్నారు? ఇస్సాకుని తీసుకున్నారు. పక్కనే ఇష్మాయేల్ ఉన్నా కానీ ఆయన సెలక్షన్ లేదు. మూడోది యాషావును ప్రక్కన పెట్టేశాడు. చెప్పండి, ఒక్కొక్కసారి దీవెనలు అలాగే వెళ్ళిపోతాయండి. ఇంట్లో ఇద్దరు ఉంటారు, చిన్నోడు దీవించబడిపోతూనే ఉంటాడు, చిన్నోడు చూసి పెద్దోడు ఏం పడతా ఉంటాడు? అసూయ పడతానే ఉంటాడు. ఏం చేద్దాం? దేవుడు యాకోబుని ప్రేమించాడు, మరి మనం ఏం చేయగలం? యాకోబు మనసు దేవుని తెలుసు, యాషావు మనసు దేవుని తెలుసు. మనుషులు పైరూపాన్ని చూస్తారు, దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. మనుషులు పైరూపాన్ని చూసి మోసపోతారు. సమూయేలు ప్రవక్తే పైరూపాన్ని చూసి మోసపోలేదా? మోసపోయాడు రాజుగా అభిషేకం చేసే విషయంలో. ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇప్పుడు యాకోబు దగ్గరికి వచ్చిన తర్వాత యాకోబు గారి పేరు ఇంకో పేరు, ఏం పేరు మార్చాడు? ఇశ్రాయేలు. ఇశ్రాయేలు అనగానే ఎంతమంది జనాంగం వాళ్ళు? 12 మంది కుమారులు. 12 మంది కుమారులను దేవుడు 12 గోత్రాలుగా విభజించాడు. వాళ్ళకి స్వాస్యాలు ఇచ్చాడు. ఏ పెద్ద గోత్రం వాళ్ళకేమో పెద్ద ఆస్తి ఇచ్చాడు, చిన్నోళ్ళకేమో వాళ్ళకి ఎక్కడ ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చాడు. అందరికీ సరిపడనేటువంటి ఆస్తిని దేవుడు చక్కగా పంచాడు. అది మనకి ఎరిగిన పట్టిందే. అయితే ఇక్కడ విషయం ఏంటన్నట్లయితే, యాకోబు జనాంగంలో నుంచి దేవుడు సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఇప్పుడు ఈ వాగ్దాన దేశం ఇవ్వాలనుకుంటున్నాడు కాబట్టి ఈ దేశంలోనికి శ్రేష్టమైన తీగల్ని తీసుకెళ్తాడు. ఒకవేళ ఎంతమంది ఉన్నప్పటికీ. అయితే ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏం ఆలోచన చేయాలంటే, ఈ శ్రేష్టమైన తీగలు వచ్చే వరకు కూడా దాదాపుగా 6,03,550 మంది బయలుదేరినప్పటికీ, అంత జనాంగం ఉన్నప్పటికీ ఇక్కడ మళ్ళా కొద్ది సెపరేషన్ అనేటువంటిది జరిగింది. ఏంటి ఆ సెపరేషన్ అని మనం ఆలోచన చేస్తే, యెహోషువ గ్రంథము 5వ అధ్యాయం. యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము వాస్తవానికి 4 నుంచి 6 వరకు మీరు రాసుకున్నట్లయితే, యెహోషువ సున్నతి చేయించుటకు హేతువేమనగా, ఐగుప్తులో నుండి బయలుదేరిన వారందరిలో యుద్ధ సన్నద్ధులైన పురుషులందరూ ఐగుప్తు మార్గంలో ఏమైపోయారని ఉంది? అరణ్యములో చనిపోయారు. అంటే ఇప్పుడు వీళ్ళందరూ కూడా బయలుదేరినటువంటి వాళ్ళందరూ కూడా ఆ మంచి దేశానికి ఏం చేయలేకపోయారు? వెళ్ళలేకపోయారు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? ప్రారంభం నుంచి చూస్తున్నాం, ఇవన్నీ శ్రేష్టమైన తీగల పిచ్చి తీగల ఈ పనికిరావు. అంటే అన్నిటితో గుంపులో ఉంటాయి, కానీ అందులో ఫలించే తీగలు కొన్నే ఉంటాయి. ఆ ఫలించే తీగలను మాత్రమే దేవుడు అక్కడ తీసుకెళ్తాడన్నమాట. వాళ్ళ చేతిలోనే అది పెడతాడన్నమాట, ఆయన ప్రాపర్టీ. ఏమండి, ఇప్పుడు ఇక్కడ మళ్ళీ సెలక్షన్ ఎలా చెప్పుకోవాలంటే, మనం యాకోబు సంతానమైనటువంటి ఇశ్రాయేలు అందరూ కూడా, అందులో అవిశ్వాసులు అవిధేయులు అరణ్యంలో ఏమైపోయారు? రాలిపోయారు. మిగిలినటువంటి వారికే దేవుడు తన వాగ్దానాన్ని, తన రాజ్యాంగ చట్టాన్ని, తన ధర్మశాస్త్రాన్ని ఇచ్చినట్లుగా మనం గ్రంథంలో చూడగలం. అంటే మిగిలిన వాళ్ళు పనికిరాని తీగలనేనా దాని అర్థం? అంటే వీళ్ళందరూ ఏమైపోయారు?
వాళ్ళు చేసిన పాపాన్ని బట్టో అవిధేయతను బట్టో మేబీ ఏదైనప్పటికీ కూడా శ్రేష్టమైనటువంటి తీగల్ని మాత్రము ఆయన సెలెక్ట్ చేసుకుని బయటికి తీసుకొచ్చినట్లుగా కనపడుతూ ఉంటుంది. ఇక్కడ వరకు మొదటి సంగతిని మనం ఆలోచన చేసాం. దీంట్లో ఒక రెఫరెన్స్ కూడా రాసేసుకోండి. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 6 నుంచి లేదా 1 నుంచి 6 వరకు రాసుకోండి మాట అండి. అయితే ఇక్కడ మీకు ఏం చెప్పానంటే 4 సంగతులు చెప్పాను. మొట్టమొదటగా తొలిగా దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నారు? అబ్రహాం గారిని ఏర్పాటు చేశారు. అబ్రహాం గారి తర్వాత ఎవరిని ఏర్పాటు చేసుకున్నారు? ఇస్సాక్ గారి తర్వాత ఎవరిని ఏర్పాటు చేసుకున్నారు? యాకోబు గారిని. యాకోబు గారి సంతానం అంతట్లోనూ కూడా అవిశ్వాసులందరినీ కూడా ప్రక్కకు నెట్టేసి చెప్పండి, విశ్వాసులైనటువంటి వారిని మాత్రమే శ్రేష్టమైన తీగలుగా వారిని బయటికి తీసుకొచ్చి వాళ్ళతో మాత్రమే నిబంధన చేసుకున్నాడు, వాళ్ళతో మాత్రం ఒప్పందం చేసుకున్నాడు, వాళ్ళతో మాత్రమే కమిట్మెంట్ చేసుకున్నాడు. అందరితోనూ చేయలేదు. ఇక్కడ వరకు మీకు అర్థమైంది. రెండో సంగతి మనం ఏం ఆలోచన చేస్తున్నామంటే, ఎవరైతే శ్రేష్టమైనటువంటి తీగలుగా బయటకు వచ్చారో వాళ్ళకి సీనాయి పర్వతము దగ్గర దేవుడు వాళ్ళకి ఏమి ఇచ్చాడు? ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు అన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఈ శ్రేష్టమైన తీగలైనటువంటి వాళ్ళు బయటకు వచ్చేసిన తర్వాత సీనాయి కొండ దగ్గర వాళ్ళకి ఏమి ఇచ్చాడు దేవుడు? ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. అసలు ధర్మశాస్త్రం అంటే ఏంటండి? అసలు వాళ్ళని నడిపించేది, వాళ్ళని బ్రతికించేది అదే. ఇప్పుడు మనకు గవర్నమెంట్ ఒక లా పెట్టిందనుకోండి, ఆ లా ప్రకారంగా మనం బ్రతికితేనే మనకు అనేకమైన ఫెసిలిటీస్ వస్తాయి, లేకపోతే మనకి వాళ్ళు ఇచ్చినటువంటి దాన్ని ఏమంటారు పథకాలు వస్తాయి. అంటే ఇప్పుడు ఆ లాని మనం పొందుకున్నట్ట తిరస్కరించినట్ల? ఆ చట్టాన్ని మనం పొందుకున్నట్ట మనం వద్దన్నట్ట? మనం అది పొందుకున్నాం కాబట్టి గవర్నమెంట్ పన్ను కడుతున్నాం, అది పొందుకున్నాం కాబట్టి వాళ్ళు చెప్పినవన్నీ చేస్తున్నాం. అంటే ఇప్పుడు దేవుడు అనేటువంటి యెహోవా సీనాయి పర్వతం దగ్గరికి వచ్చినప్పటికీ వాళ్ళకి ఏమి ఇచ్చాడంటే ధర్మశాస్త్రాన్నే ఇచ్చాడు. ధర్మశాస్త్రం అంటే తెలుసా? ధర్మశాస్త్రము అసలు ఆ పదంలోనే ఉంది, ధర్మంగా పాటించే శాస్త్రం ఇది. అంతేనా? అధర్మంగా పాటిస్తే అది ధర్మశాస్త్రం ఎందుకు అవుతుంది? అందువల్ల ఈ చట్టాన్ని ఇచ్చినప్పుడు ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూసినప్పుడు, నీవు నీ దేవుడని యెహోవాకు ఏమై ఉన్నావో గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ శ్రేష్టమైనటువంటి తీగలు దేవుడికి ఎవరన్నారో? ప్రతిష్ఠిత జనము. నీవు నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకున్నాడట. మీరు సర్వజనుల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మును ప్రేమించి మిమ్మును ఏర్పరచుకునలేదు. సమస్త జనము కంటే మీరు లెక్కకు తక్కువే కదా. అయితే యెహోవా మిమ్మును ప్రేమించువాడు గనుక, తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణం నెరవేర్చువాడు గనుకను యెహోవా బాహుబలము చేత మిమ్మును రప్పించి దాసుల గృహంలో ఉండి ఐగుప్తు రాజుని ఫరో చేతిలో మిమ్మల్ని ఏం చేశాడు? ఇప్పుడు ఇక్కడ 6వ వచనాన్ని మీరు జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఈ 6వ వచనాన్ని మళ్ళా చదువుతున్నాను. నీవు నీ దేవుడైన యెహోవాకు ఏమై ఉన్నావు? అంతే. అంటే ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని పొందిన ప్రజలు యెహోవాకి ఎవరో? ప్రతిష్ఠించబడిన వాళ్ళు సెలెక్టెడ్ పీపుల్, వాళ్ళు ప్రత్యేకమైనటువంటి జనం. వారి కొరకు దేవుడు ఒక భూమిని ప్రత్యేకంగా ఏర్పాటు చేశాడు. ప్రారంభంలో చదువుకున్నాం కదా, ఆ భూమి ఎటువంటిది? ఏ లోపమో లేదు. మంచి సారవంతమైన భూమి అంట. ఒక్కో భూమి ఉంటుంది చూడండి, సంవత్సరానికి 2 పంటలు పంటేస్తాయి. వాళ్ళకి సమృద్ధి ఏమండి, 30-40 బస్తాలు అయిపోయి ఎకరానికి ఉంటాయి. ఎప్పుడు సమృద్ధిగా పంటలు పండుతున్నాయి అనుకోండి, ఇల్లు ఎలా ఉంటుంది? డబ్బుతో తొలతూగుతూ ఉంటుంది. ఇప్పుడంటే డబ్బులు లేండి, అప్పుడేమో పంటలు. ఏ ఇంట్లోనైనా సమృద్ధి మాట అండి. అప్పు తెచ్చుకుంటాక కూడా వెళ్ళేవారు. ఫలానా వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళకి బాగా ధాన్యం ఉంటుంది, లేకపోతే తినడానికి ఆహారం ఉంటుందని వెళ్ళేవారు. ప్రియమైన దేవుని వారలారా, మనం ఆలోచన చేస్తూ ఉన్నమాట అండి. ఇప్పుడు దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠితమైనటువంటి జనం, ఆ జనానికి దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి భూమిని ఇచ్చాడు.
ఆ నిబంధన ప్రజలకు అనుగ్రహించేటువంటి ఆజ్ఞలు కూడా ప్రత్యేకమైనవే. వాళ్ళకి ఇచ్చే ఆజ్ఞలు కూడా ఎటువంటివి? ప్రత్యేకం. ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేస్తాను. మీరందరూ క్రీస్తు సంఘమేనా? మీ అందరికీ ఆదివారం ఉన్నటువంటి ఆజ్ఞ ఏంటి చెప్పండి? క్రైస్తవులందరికీ అంటలేదు నేను, మీకున్న ఆజ్ఞ ఏంటి? ఆదివారము దేవుడు ఆత్మ ఉన్నారు కనుక ఆయనను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెననేటువంటి క్రొత్త నిబంధన చట్టము మనకు బోధించింది కాబట్టి, ఖచ్చితంగా ఆ ఆజ్ఞను మనం పొందుకున్నాం కాబట్టి, మన ప్రతిష్ఠితమైన జనం కాబట్టి ఆ ఆజ్ఞను ఏం చేయాలి? మనము నెరవేర్చాలి. ఇప్పుడు వీళ్ళకి ప్రత్యేకమైన జనాంగంగా ఉన్నారు కాబట్టి వీళ్ళకి ప్రత్యేకమైన ఆజ్ఞలు ఇచ్చాడు. ఆజ్ఞలు అనగానే సీనాయి పర్వతం దగ్గర మోషే గారు 2 రాతి పలకలు తీసుకొచ్చాడు కదా. ఎన్ని ఆజ్ఞలు అంటాం? ఓ పక్క 5 ఓ పక్క 5 రాసినట్లుగా. చూడండి, ఎప్పుడైనా మీరు న్యూస్లో చూస్తూ ఉంటారు, అవతల దేశం వాళ్ళతో మన దేశం వాళ్ళు ఒప్పందం చేసుకున్నప్పుడు సైన్ చేసుకుని ఒక ఫైల్ లాంటిది ఇస్తారు ఎవరా. అందులో కొన్ని నియమ నిబంధనలు రాసుకుంటారు, కొన్ని ఆజ్ఞలు ఉంటాయి. దేవుడు కూడా ఇశ్రాయేలు ప్రజలతో నిబంధన చేసుకున్నప్పుడు కొన్ని ఆ పలకల మీద ఆయన సైన్ చేసి వాళ్ళకి ఇచ్చినట్లుగా కనపడుతూ ఉంటుంది. వాళ్ళకి శ్రేష్టమైనటువంటి ఆజ్ఞలు ఇచ్చాడు. అక్కడ శ్రేష్టమైన ఆజ్ఞలు ఇచ్చాడు అన్నమాట. ఏమండి, ఆ ఆజ్ఞలు మోషే తర్వాత యెహోషువతో దేవుడు ఏమన్నాడో చూడండి. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం. మోషే గారు కాలం చేసిన తర్వాత యెహోషువ గారితో దేవుడు ఏమంటున్నాడంటే 7 నుంచి 9 వరకు మనం చూస్తే, అయితే నువ్వు నిబ్బరము కలిగి జాగ్రత్తపడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. ఏ ఆజ్ఞలతో అయితే నేను మిమ్మల్ని నడిపిస్తున్నానో ఇస్తున్నానో దాని ప్రకారంగా మీరు చేయమని 7 నుంచి 9 వరకు మీరు రాసుకోండి. 2 సంగతులు మనం చెప్పుకున్నాం. మొట్టమొదటి ఏం చెప్పుకున్నామంటే, ధర్మశాస్త్ర నిబంధనకు దేవుడు ప్రజలను ఎన్నుకునడంలో ఎవరిని సెలెక్ట్ చేసుకున్నాడో శ్రేష్టమైన తీగ. రెండోది మనం ఏం చూసామంటే, దేవునికి ఈ ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న జనం ప్రతిష్ఠితమైన జనం. వాళ్ళకి ఇవ్వబడిన ఆజ్ఞలు కూడా ఎలా ఉంటాయి? ప్రతిష్ఠితంగానే ఉంటాయి, ప్రత్యేకంగా ఉంటాయి. వాళ్ళకి ఇచ్చే దేశం కూడా ప్రత్యేకంగానే ఉంటుంది. ఇది మోషే గారితో చెప్పాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఎవరితో చెప్తున్నాడు ఆ మాటలో? యెహోషువ. చూడు, దేవుడు ఎప్పుడు కూడా మాట మీద ఉన్నాడు మాట అండి. ఇప్పుడు మూడో సంగతి మనం ఏం ఆలోచన చేస్తున్నామంటే, దేవుడు సీనాయి దగ్గర వాళ్ళకి ఇచ్చింది ఏంటి? ఒకే ఒక మాటలో చెప్పండి. అమ్మయ్య, పాఠం వచ్చేసింది. ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన దేవుడు వాళ్ళ నుంచి ఏమి ఎదురు చూస్తున్నాడు? అది మన పాఠం. ధర్మశాస్త్రాన్ని వాళ్ళకి ఇచ్చి, చట్టాన్ని వాళ్ళకి ఇచ్చి, ఆజ్ఞలు వాళ్ళకి ఇచ్చి, వాళ్ళ నుంచి ఆయన ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి? అది చూడాలి మనం ఈరోజు. మూడో సంగతి ఆలోచన చేస్తున్నమాట అండి. దేవుడు ధర్మశాస్త్ర గ్రంథాన్ని వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళ క్షుణ్ణంగా దాన్ని చదివితే దాని సారాంశం అర్థమవుతుంది. బైబిల్ మన చేతిలో ఉంటుంది కానీ దాన్ని చదవలేము, ఆ సారాంశాన్ని గ్రహించలేము. అందుకే ఇన్ని మత శాఖలు వచ్చినాయి. అసలు బైబిల్లో ఎన్ని సంఘాలు ఉన్నాయి? ఒక మాట చెప్పండి. లోకంలో ఎన్ని సంఘాలు ఉన్నాయి? ఇప్పుడు లోకం కరెక్టా, బైబిల్ కరెక్టా? అయినా నమ్ముతారు బైబిల్ని? నమ్మలేం కదా. మనుషులు కల్పించిన వాటికే విలువ ఉంది కానీ లోకంలో దేవుడు స్థాపించిన దానికి విలువ లేదు. అందువల్ల దేవుడు యెహోవా వారికి ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఇచ్చినప్పుడు వాళ్ళు క్షుణ్ణంగా దాన్ని చదివితే దాని సారాంశం ఏంటో వాళ్ళు గ్రహిస్తారో, దేవుడు ఎదురు చూసింది ఏంటో నిజంగా వాళ్ళు గ్రహించే అవకాశం ఉంటుంది. లేదనుకోండి, ఏదో ఇచ్చాడు కాబట్టి మనం అలా పాటించాలి కాబట్టి పాటిస్తారు. చాలామంది చర్చికి వెళ్తారు, వెళ్ళాలి కాబట్టి ఆదివారం చర్చికి వెళ్తారు, పాడాలి కాబట్టి పాడతారు, కాసేపు కూర్చుంటే ఆరాధన అయిపోద్ది. అందుకే మనం వచ్చేది. విన్న వాక్యాన్ని ఏం వింటున్నాం? ఈరోజు ఏం పాఠం చెప్పారు? ఈ పాఠం ఎంతవరకు మనం అప్లై చేసుకున్నాం? మన పుస్తకాల్లో రాసుకుంటాం. ఖాళీ సమయంలో ఒకసారి ఆ బుక్ తీసి తారీఖు చూసుకుని ఆదివారం ఏ ప్రసంగం విన్నాం అనేది ఏం చేసుకోవాలి ఒకసారి రిపీట్ చేసుకోవాలి. దాన్ని ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుంటాం. నేను కూడా అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను. ఏమండి, తరచూ చదివినా నేను నా నోట్స్లో, నా డైరీలు అప్పుడప్పుడు ఎదుగుతూ ఉంటాను. ఏం ప్రసంగం
ఇందులో శ్రేష్టమైనటువంటిది ఏంటని ఇలా సంగతులు ఆలోచన చేస్తాను. ఒకవేళ దేవుడేటువంటి యెహోవా దేవుని నిబంధన ప్రజలకు ఇచ్చిన చట్టాన్ని వాళ్ళు పూర్తిగా చదవలేదనుకోండి, వాళ్ళ నుంచి దేవుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో వాళ్ళకి అవగాహన అది అర్థం కాదు మాటండి. మనమే ఒకవేళ ఈ ప్రశ్న వేసుకుంటే, దేవుడు మనకి ఇచ్చి ఇదిగో నీకు ఒక ఆజ్ఞ ఇస్తున్నాను అని మన నుంచి ఒక సమాధానాన్ని ఆయన కోరితే తలో ఒక అభిప్రాయాన్ని చెప్పేస్తాం. ఇలా చెప్తున్నాడండి, ఎలా చెప్తున్నాడండి. ఎందుకంటే నీ మనసులో పుట్టింది అది. మన బోధలు ఎప్పుడు ఎలా ఉండాలంటానంటే, నేను గ్రంథం ఏం చెప్తుందో అదే మాట్లాడాలి. అక్కడికి మనం వచ్చినప్పుడు దేవుడు తప్పకుండా భవిష్యత్తులో నీకు దీవెనలు ఇస్తాడు, లేకపోతే మనుషులు కల్పించి నీకు నచ్చవచ్చు. కానీ వాటి ప్రకారంగా నువ్వు చేసిన రోజుని నీవు ప్రస్తుతం బాగానే ఉంటుంది, కానీ భవిష్యత్తు బాగుంటుంది. సత్య సంబంధాలుగా జీవితాన్ని ఎందుకు కొనసాగిస్తున్నాం మనం? దేవుడు అనుకున్న రీతిలో ఎందుకు నడుస్తున్నాం? ఇశ్రాయేలు ప్రజలు కూడా ఇదే మనం ఇక్కడ ఈ పాఠంలో ఆలోచిస్తున్నాం. వాళ్ళకి ఇచ్చినప్పుడు దాన్ని పూర్తిగా క్షుణ్ణంగా చదివితే ఆ ఆజ్ఞలు ఈ జీవితకాలంలో చదవలేరా? చదవగలం. మనకి ఇచ్చింది 60 లేక 70 సంవత్సరాలు. అసలు ఇశ్రాయేలు ఎంతకాలం బతికేవాళ్ళు? వాళ్ళు ఆజానుబాబులు. మెతూషేల ఎంతకాలం బతికాడు? 969 సంవత్సరాలు బతికాడు. అక్కడి నుంచి మనం ఆలోచన చేస్తే అందరూ కూడా 100లే కదండి, 100 సంవత్సరాలు బతుకుతూ వచ్చారు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా 100 చూస్తామని నిరీక్షణ ఉందా? ఉండడం తప్ప. మరి ఆ రోజు శతమానం అన్నారేమో. శతమానం అంటే అర్థం ఏంటి? 100 సంవత్సరాలకు గుర్తుగా పురుషుడు స్త్రీ యొక్క మెడలో ఏం చేస్తాడు? కడతాడు. అంటే అర్థం ఏంటి? ఇద్దరు కూడా ఎలా ఉండాలా? 100 సంవత్సరాలు. పెద్దల దగ్గరికి వెళ్ళామనుకోండి, పెద్దలు ఆశీర్వాదం తీసుకుంటాం. మొన్న ఇంటికి వెళ్తే ఆ కుర్రోడు చెన్నైలో ఏదో ఇంజనీరింగ్ ఏదో చదువుతున్నాడు, వచ్చాడట. రాగానే కాళ్ళు కడుక్కుని వెళ్ళగానే వాళ్ళ నాయనమ్మ దగ్గరికి వెళ్ళాడట. వాళ్ళ నాయనమ్మ దగ్గరికి వెళ్ళి కాళ్ళకి నమస్కారం చేసి, అమ్మ నాయనమ్మ నీ ఆశీర్వాదం నాకు కావాలి అని వెళ్ళి ఆశీర్వదించుకొని, ఏంటంటే నేను ఈ సంవత్సరం ఇంకా బాగా చదవాలి, నన్ను బ్లెస్ అయ్యి అని ఆశీర్వాదం తీసుకుని, మరి ఆశీర్వాదం తీసుకున్నప్పుడు ఉత్తిని పంపుతారా? మళ్ళీ ఏదో ఒకటి ఏం చేయాలా? ఇచ్చి గిఫ్ట్ ఇచ్చి కొద్దో గొప్ప ఆవిడ దగ్గర ఉన్నది ఇచ్చి బాబు అని దీవించి పంపించింది. ఏమండి ఆశీర్వదించడం అంటే అర్థం ఏంటి? నువ్వు దీర్ఘకాలము సుఖంగా ఉండు, దీర్ఘ సుమంగిళి బావ అన్నారేమో. మరి దెబ్బలాడుకున్నప్పుడు ఇటు సత్యబావుని అంటావేటి? ఇంకా సావలేదంటావేటి? అంటే ఆ రోజు మాట పూర్తిగా మనకు అర్థం ఏదో ఆ రిజిస్టర్ చెప్పమన్నాడు కాబట్టి చెప్పామా, ఆ పురోహితులు మమ అనుకోమన్నాడు కాబట్టి అనుకున్నామే తప్ప ఇవన్నీ మాకు తెలిసేటండి. ఆ రోజు ఇస్సాకు గారికి పెళ్లి వయసు ఎంతో తెలుసా? అంటే వాళ్ళు ఎక్కువ కాలం బతికారు కాబట్టి. ఇస్సాకుకి పెళ్లి వయసు ఎంతో తెలుసా? 40 ఏళ్ళు వచ్చాక పెళ్లి చేసాడు అబ్రాహాం గారు. ఇప్పుడు 25, 26 రాగానే పిల్లలకి ఏం చేసేస్తున్నాం? 28, 30 లోపే కదా, 30 లోపు చేసేస్తాం. రాత్రి ఒక గృహప్రవేశానికి వెళితే, ఏమ్మా మంచి ఇల్లు కట్టుకున్నావో, మరి కొడుకు పెళ్లి చేయమంటే, పాస్టర్ గారు చూడండి మళ్ళీ ఆ బాధ్యత కూడా నాకే, రేపు పొద్దున్న ఏ తిట్లు వచ్చినా ఎవరికి వస్తాయి అంతే. కనుక ప్రియమైన దేవుని వారలారా, ధర్మశాస్త్రాన్ని ఇచ్చినప్పుడు దాన్ని చదివితే దాని సారాంశము వీళ్ళకి అర్థమయ్యేది. అర్థమైనప్పుడు దేవుని మనస్సు ఏంటో తెలుస్తుంది. బైబిల్ చదువుతున్నప్పుడు మనం అక్కడికి వెళ్ళిపోవాలా, ఆ ఏరియాకి వెళ్ళిపోవాలా. కానానా, యెహోషువ, మోషేయ, ఇశ్రాయేలీల, అరణ్యమా, ఈ వాతావరణంలోకి మనం వెళ్ళినప్పుడు గ్రంథం బాగా అర్థమవుద్ది. ఓ పక్క టీవీ మోగుద్ది, ఓ పక్క పిల్లలు ఎడుతారు, ఓ పక్క ఎవరో పిలుస్తారు, ఈలో బైబిల్ తీసి అలా ఉంచుతావు, ఏదో ముఖస్తుతి కోసం బైబిల్ చదివేస్తున్నానని. అలా అందులో మాట అన్న అర్థమవుద్దా? అసలు బైబిల్ చదివేటప్పుడు ఎలా చదవాలి? అసలు మనసు పనంతా అయిపోయిన తర్వాత ప్రశాంతంగా ఉన్నప్పుడు ఫ్రీగా చదువుతూ ఒక్కొక్క మాటను బుర్రలోకి ఏం చేయాలా? ఎక్కించుకోవాలి. నైట్ చదవండి. పోనీ ఒకళ్ళు పండుకునే ముందు చదువుతారు, ఒకళ్ళు ఎర్లీ మార్నింగ్ చదువుతారు. ఎర్లీ మార్నింగ్ అయితే అప్పటికి డిస్టర్బ్ ఉండదు కాబట్టి అప్పుడు చదువుకుంటారు.
మీకు కూడా చెప్పినట్టున్నాను, ప్రతి వాళ్ళు బైబిల్ చదువు గ్రూప్లో పెట్టమని చెప్పానా? మీకు చెప్పలేదా? ఎంత హోంవర్క్ ఇచ్చినా చేయరు మీరు. లేదు, ఎవరు చదివినట్టు నా గ్రూప్లో పెట్టలేదే. కనీసం ఒక 5 వచనాలన్నా చదవండి అంటున్నాడు. ఆ 5 వచనాలు దేవుడు మీతో మాట్లాడతాడు. ప్రియమైన దేవుని వారలారా, మన లేఖన భాగాన్ని ముందు కొనసాగించుకుంటున్నాం. వీళ్ళకి ధర్మశాస్త్రం అనేటువంటి చట్టాన్ని ఇచ్చినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయాన్ని చెప్పుకోకుండా ప్రభువైన యేసుక్రీస్తు వారు తన అభిప్రాయాన్ని, తండ్రి యొక్క అభిప్రాయాన్ని చెప్పాడు. పరిశుద్ధాత్ముడు అదే అభిప్రాయాన్ని చెప్పాడు. ఏమండి, ధర్మశాస్త్రాన్ని ఎవరైతే అనుసరిస్తారో ఆ అనుసరించినప్పుడు దేవుడు ఇచ్చిన పర్పస్ అదండి. దేవుడు ఎందుకు ఇస్తాడు అంటే ఇది పాటించి ఈ జనం లోకంలో ఒక వింతైనటువంటి సమాజాన్ని వీళ్ళు సృష్టించాలి అనేది దేవుని కాన్సెప్ట్. మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు ఈ ఒక చట్టాన్ని ఇచ్చిన తర్వాత ఆ చట్టాన్ని మీరు పాటిస్తే ఒక ప్రత్యేకమైనటువంటి జనాంగం బయటికి రావాలి, ప్రజలు చూడాలి, అసలు వీళ్ళు ఎలా మారారు అని అనుకోవాలి అనేటానికి గుర్తుగానే దేవుడు ఏమి ఇచ్చాడు? వాళ్ళకే ఆ చట్టాన్ని ఇచ్చాడు. అసలు ఆయన ఉద్దేశం అది. ఒక వింతైనటువంటి జనం తయారవ్వాలి, ఒక ప్రత్యేకమైన జనం తయారవ్వాలి. ఏంటి తయారు చేయడం అనేది చాలా కష్టమండి. నాయకత్వ లక్షణాలు అనుకుంటాం కదండి, నాయకుడు చాలా చాలా క్యాపబుల్ పర్సన్ అవ్వాలి. ఏమండి, చిన్నగా మొదలవుతాడు, సోల్జర్గా మొట్టమొదట ఎలా ఉంటారండి, ఎలా జాయిన్ అవుతాడు? ఆయన ఒక సైనికుడిగా జాయిన్ అవుతాడు. సైనికుడి కాడి నుంచి అలాగ అధికారి అయిపోతాడు, సైన్యాధిపతి అయిపోతాడు. సైన్యంలో సోల్జర్గా జాయిన్ అయినటువంటి వ్యక్తి ఆర్మీలో చివరికి ఏమై రిటైర్డ్ అవుతాడు? ఒక సైన్యాధిపతిగా రిటైర్డ్ అవుతాడు. అంటే కొంతమందిని సైనికుడిగా తయారు చేసే వ్యక్తి అవుతాడు. మనం చనిపోయే ముందు కూడా అనేకులను దేవునికి యోధులుగా తయారు చేసి అంటాడు కదా, యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో వారితో అమ్ములు పొంది నింపుకున్నవాడు ధన్యుడు, అట్టివాడు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో ఏం చేస్తారంట? మన పిల్లలు ఎప్పుడన్నా మన బంధువులతో దెబ్బలాడారా? మన పిల్లలు ఎప్పుడైనా మన రక్తసంబంధులతో దెబ్బలాడారా? గొడవపడ్డారా? నేను కాదు, మా కొడుకు వచ్చాడు అప్పుడు తెలుస్తుంది నీ గొడవ అన్నావా ఎప్పుడన్నా? నేను కాదు, నా కూతురు వస్తే తెలుస్తుంది అన్నావా ఎప్పుడన్నా? అంటే విరోధులతో వాదించడం అంటే అర్థం ఏంటి? విరోధులు అంటే ఎవరు? మనకి అపవాది కానివ్వండి, అపవాది అనుచరులు కానివ్వండి, ఎవరైనా ఏమవుతారండి? విరోధులే. వాళ్ళతో వాదించాలి అంటే పూర్తిగా వీళ్ళకి ఏ జ్ఞానం కావాలి? వాక్య జ్ఞానం కావాలి. వయసులో పుట్టినటువంటి పిల్లలన్నా ఉండాలంట. ఇంకేంటి చెప్పండి? వయసులో సంపాదించిన ఆస్తి అయినా ఉండాలంట. రైట్, నీకు వయసులో మంచి పిల్లల్ని ఇచ్చాడు, ఆ పిల్లల్ని లోకం కోసం పెంచుకోకుండా లోకజ్ఞానం కంటే దైవ జ్ఞానంలో వాళ్ళని పెంచవలసిన అవసరం ఉంది. వారానికి ఒక్కరోజే కదా మన పిల్లలుగా చెప్పేది. ఈ మాటలు వారమంతా వాళ్ళ మనసులో స్థిరంగా ఉండాలనేది మనం ప్రార్థన చేస్తాం. ఇప్పుడు ఒక వింతైనటువంటి సమాజం రావాలి, తయారవ్వాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ఎవరి ద్వారా? ఇశ్రాయేలు ద్వారా, లేక యూదుల ద్వారా. వాళ్ళ నుంచి ఒక ప్రత్యేకమైన జనాన్ని తీసుకురావాలని దేవుని యొక్క ఉద్దేశం అండి. ఆ ఉద్దేశాన్ని ఒకవేళ వాళ్ళకు తారుమారు చేశారనుకోండి, ఎలా జరుగుతుందో తెలుసా? ఇతరులకి మేలు చేయడానికి బదులు చెప్పండి ఏ జరుగుతుంది? వస్తువు ఉపయోగించవలసిన రీతిలో ఉపయోగించలేదనుకోండి, అది ఏమైపోద్ది? మనకే ప్రమాదమా కాదా? నాకు తెలియదండి, ఇది ఇలా వాడాలా అనుకుంటా. ఇప్పుడు ఈ చట్టాన్ని ఇచ్చినప్పుడు కూడా దేవుడు వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేసింది అదే. ఒక మంచి సమాజం రావాలి, దీన్ని అనుసరించే వాళ్ళు కరెక్ట్గా అనుసరించకపోతే మేలుకు బదులు ఏదో వచ్చేద్దే, కీడు వచ్చేది. వాక్యం కూడా అలాగే జరుగుతుంది. ఇలా బైబిల్ గ్రంథం ఒకలా బోధిస్తుంటే మనుషులు ఇంకోలాగా ఆలోచన చెప్తుంటే ఒక సమాజము సాతాను సమాజం పెరుగుతుంది, కానీ దేవుని సమాజం పెరగట్లేదు. దేవుని చిత్తం నెరవేరట్లేదు, అపవాది ఇష్టం నెరవేరిపోతుంది. ఎంత మిస్టేక్ జరిగిందో చూడండి.
అంటే దేవుడు తన చట్టాన్ని ఇచ్చేటప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన రాకోకుండా ఉండటానికి ఏ ఆలోచనతో అయితే దేవుడు పెట్టాడో ఆ ఆలోచనతోనే నీవు ఆ ఆజ్ఞ నెరవేర్స్తే ఆయన అనుకున్న సమాజం బయటకు వస్తుంది, ఆయన అనుకున్నటువంటి చిత్తం నెరవేరుతుంది. అది దేవుని యొక్క ఉద్దేశం. ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చినప్పుడు ధర్మశాస్త్రపు సూత్రాలు కూడా అలాగే ఉంటాయి. అందులో ఒకటి చూస్తాం ఈరోజు. అందులో ఒకటేంటో చూడండి ఒకసారి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూసినప్పుడు, కావున అది సంగతి, మనుషులు మీకు ఏమి చేయవలనని కోరుదురో అలాగుననే మీరును వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నాయి. ఈ మాట ఎవరు చెప్పారు? ఈ మాట ఎవరు చెప్పినట్లుగా మీకు అవగాహన ఉంది? మత్తయి సువార్త 7వ అధ్యాయంలో మాటలు ఎవరు పలికినాయి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు అంటున్న మాట ఏంటి? మనుషులు మీకు ఏమి చేయవాలని కోరుదురో మీరును వారికి, అలా బంగారు సూత్రం, బంగారు మాట, గోల్డెన్ వర్డ్ అంటాం దీన్ని. ఇది యేసు ప్రభు చెప్పాడా? ధర్మశాస్త్రంలో మాట యేసు ప్రభు జ్ఞాపకం చేశారా? అది అంటే ఇప్పుడు ఒక ఆజ్ఞ తీసుకున్నాం మనం. ఇప్పుడు ఒక ఆజ్ఞలో దేవుడు ఏమన్నాడు అంటే, మనుషులు మీకు ఏమి చేయవాలని కోరతారో మీరును వారికి అలాగనే. అంటే ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని పొందిన ఇశ్రాయేలీయుడు దాన్ని నెరవేర్చడంలో ఏం చేయబోతాడు అనేటువంటిది మనం గ్రహించాలి. ఏమండి, వాస్తవంగా ఇతరులు, మన ముందు ఉన్నటువంటి ప్రజలు ఏమండి మనకి ఏం చేయాలని కోరుకుంటాం, అంతేనా? అన్యాయం చేయాలని కోరుకుంటామా? కోరుకోం కదా. మన సొత్తును కానీ మన ఆస్తిని కానీ వాళ్ళు దొంగిలించాలని కోరుకుంటామా? ఏ రూపంలోనూ కోరుకుంటాం. ఇతరులు నన్ను బాధించాలని కోరుకుంటామా? ఇతరులు నన్ను కష్టపట్టాలని కోరుకుంటామా? ఇది ఎన్నడైనా జరుగుతుంది? అసలు ఏ మనిషి అయినా కోరుకుంటాడా? ఎవరో కోరుకోరు. అంటే వారి వద్ద నుంచి మనం ఏం కోరుతాం? ఇతరుల నుంచి మనం ఏం కోరుకుంటాం? వారు నాకు ఏం చేయాలా? మేలు చేయాలి. అవసరతలో ఉన్నప్పుడు ఆదుకోవాలి. ఒక నిజంగా బలహీనతలు వస్తే జాలి కనికరము మన యందు చూపాలని కోరుకుంటామండి. దేవుడు కూడా ధర్మశాస్త్రాన్ని ఇచ్చినప్పుడు ఇదే కోరుకున్నాడు. ఆయన ఎదురు చూసింది కూడా ఇదే. కానీ ఎంత మంచి కాన్సెప్ట్ దేవుడు ఇచ్చాడు చూడండి. ఇతరులు మనకి హాని చేయకూడదు, వాళ్ళ మంచి చేయాలని కోరుకుంటాం. వాళ్ళు మన సొత్తును అపహరించకూడదని కోరుకుంటాం. అప్పుడప్పుడు అంటాం, ఇది నా రెక్కల కష్టమేనంట. రైట్, నీ రెక్కల కష్టాన్ని ఎవరు ఏం చేయకూడదు? అపహరించకూడదు, నువ్వే అనుభవించాలి. దేవుడు చెప్పింది కూడా అదే. నిశ్చయముగా నువ్వు నీ చేతుల కష్టాజితము అనుభవిస్తావు, నీవు ధన్యుడు, నీకు మేలు కలుగు, నీ లోటు నీ భార్య ఫలించు ద్రాక్షము. ఇప్పుడు నువ్వు నీ సొత్తు నీ దగ్గర ఉంది, ఎవరు అపహరించు, నేను ఎవరు బాధ పెట్టకూడదు. ఒక్కొక్కరు చూడండి, తెల్లారులే ఇస్తే ఈవిడ బాధ ఎక్కువైపోయిందండి, నాకు ఈయన బాధ ఎక్కువైపోయిందండి అంటారా అనరా? ఒక్కొక్క ఇంట్లో చెప్పండి, తండ్రి కొడుక్కి పడదాం, అత్త కోడలకి పడదాం. ఇంకెవరున్నారు శత్రువులు? మీ దృష్టిలో ఇంకెవరు ఉంటారు శత్రువులు చెప్పండి? అన్నదమ్ములకు కూడా పడినవారు లేరా? ఎందుకులే, చాలామంది ఉన్నారు శత్రువు. ఒక ఇంట్లోనే శత్రువులేండి. ప్రియమైన దేవుని వారలారా, ఇతరుల్లోమో మనకు హాని చేయకూడదని కోరుకుంటాం. మళ్ళీ ఏనండి, ఈ ఒక్క పాయింట్తో ముగిస్తున్నాను నేను ప్రసంగాన్ని. ఇతరులు మనకి ఏం చేయకూడదో? హాని చేయకూడదు. మళ్ళీ చెప్తున్నాను, ఇతరులు మనకి మేలు చేయాలి, ఇతరులు మనల్ని బాధించకూడదు, ఇతరులు మనకి అనుకూలంగా ఉండాలి. నేను ఎలాగ అనుకుంటున్నానండి, ఆవిడ ఎలా మారట్లేదేంటి? నేను ఎలాగ అనుకుంటున్నాను, ఆయన ఎలా మారట్లేదేంటి? నా కాన్సెప్ట్లోకి వస్తలేదేంటి? ఈ ఆలోచనలో ప్రతి నరుడు ఉంటాడా? ఉంటాడు. ఇది నువ్వు ఆశించినటువంటి మేరకు ఇది కరెక్టా కాదనేది ఆలోచన చేయండి. మనుషులు మీకేమి చేయవాలని కోరుదురో మీరును వారికి అలాగునే
చేయడు. ఇది ధర్మశాస్త్రం మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞ. దేవుడు ఇది ఇచ్చినప్పుడు దేవుడు తన ప్రజల నుంచి ఏం ఆశించాడు, ఈ వచనంలోనూ ఉన్న జవాబు కూడా. దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చినప్పుడు తన ప్రజల నుంచి ఏం ఆశించాడు? మనుషులు మీకు ఏమి చేయవాలని కోరతారో మీరును వారికి అంటే దాని అర్థం ఏంటి? నేనైతే మేలు పొందాలి, అవతలోళ్ళు మాత్రమో కీడు అనుభవించాలి. నా పాయింట్ అర్థమవుతుంది అనుకుంటే ఇక్కడ మీకు, నేను మట్టుకు బాగుండాలి, అవతలోళ్ళు మట్టుకు ఏమవ్వాలి? పోవాలి. ఇది ఎవరి కాన్సెప్ట్? ఇది పాఠం అర్థం అవ్వలేదు ఈరోజు పాఠం. ధర్మశాస్త్రము ఇచ్చినప్పుడు దేవుడు ప్రజల నుంచి ఎదురు చూసింది ఏంటి? ఇప్పుడు ధర్మశాస్త్రం ఎవరికి ఇచ్చాడు చెప్పండి? ఇశ్రాయేలుకేనా? రైట్. ఇశ్రాయేలుకి ఇచ్చినప్పుడు దేవుడు వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి? నీకు మేలు జరగాలి, అవతల నాశనం అయిపోవాలి. ఇదేనా? గ్రంథంలో నుంచి ఒక ఆలోచన తీయాల. ఇది ఎవరు కోరుకుంటారో చెప్పనా? ఇది ఎవరు కోరుకుంటారంటే, మీకు అర్థమవటానికి ఒక సంగతి తీసుకొస్తాను. అంటే రెఫరెన్స్లు రాసేసుకోండి. ఎస్తేరు గ్రంథము ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. 6వ అధ్యాయం 7వ అధ్యాయం రాసుకోండి. 6వ అధ్యాయము 7వ అధ్యాయం రాసుకోండి. అందరికీ చూడండి, విషయాన్ని చెప్తాను. మొర్దెకై యూదుడు, చెరలో ఉన్నాడు. అహష్వరేష్ రాజు యొక్క స్వాధీనంలో యోధా జాతి అంతా ఉంది. తను పెంచినటువంటి కూతురు ఎక్కడికి వెళ్ళింది? ఇప్పుడు కోటలోకి వెళ్ళింది. ఏం పేరు ఆవిడ పేరు? అదస్సా లేక ఇస్తే వెళ్ళింది. ఇప్పుడు మొర్దెకైకి ఉన్నటువంటి మనస్సు మంచిదే. అతను యూదుడు, ధర్మశాస్త్రాన్ని బాగా చదివినోడు, గేటు దగ్గర వాచ్మెన్గా చేస్తున్నాడు. కానీ యూదులకు ఉన్న ఆలోచన ఏంటంటే, వారి దేవుడికి తప్ప మరి ఎవరికి ఏం చేయరు? ఆరాధన చేయరు, నమస్కారం చేయరు. అదే కదా. కానీ ఆ రాజ్యంలో ఒక మంత్రి ఉన్నాడు. ఎవరా మంత్రి? హామాను. ఎవరండి? హామాను. ఈ హామాను యూదులకు శత్రువు. ఈ హామాను ఈ మొర్దెకైని తన మనస్సులో ఏం ఆలోచన చేశాడు అంటే, ఇతను నాకు ప్రతిరోజు నమస్కారం చేయట్లేదు, ఇతను ఎవరు ఏంటి అని బయోడేటా అంతా లాగాడు. లాగిన తర్వాత యూదుడని తెలిసింది. యోధా జాతిని ఉంచకూడదు అనుకున్నాడో, ముందుగా మొర్దెకైని ఏం చేయాలి? ఉరి తీయించాలని అనుకున్నాడో, అతని కోసం 50 అడుగుల కొయ్య, ఒక ఎత్తైనటువంటి కొయ్యను తయారు చేయించాడు. ఇంకా ఈ మొర్దెకైని ఏం చేస్తాడు? ఇక్కడ మీరు ఆలోచన చేయండి. ఈ పాయింటే, ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు దేవుడు ఎదురు చూసింది ఏంటి? ధర్మశాస్త్రం ఇచ్చిన ప్రజలతో ద్వారా దేవుడు ఎదురు చూసింది ఏంటి? నువ్వు మనుషులు మీకు ఏమి చేయవాలని కోరుతున్నా మీరును వారికి. ఓకే, ఇప్పుడు ధర్మశాస్త్రం పొందిందేమో ఎవరో? మొర్దెకై. ధర్మశాస్త్రం లేని వాళ్ళు ఎవరో? హామాను అన్యుడు. అంటే ఇప్పుడు అన్యుడికి వాక్యం లేదు కాబట్టి అతనుకున్న కాన్సెప్ట్ ఏంటంటే, రాజుగారి దగ్గరికి ఓ రోజు వెళ్ళాడట. వెళ్ళిన తర్వాత మహారాజుకి ఆ రాత్రి నిద్ర పట్టపోయేటప్పటికి రాజ్య సమాచార గ్రంథాన్ని తీసుకొచ్చాడు. అన్నీ తిరగేయమన్నాడు, తిరగేసాడు. ఒక సందర్భం వచ్చింది. ఏంటంటే, మహారాజుని చంపడానికి ఇద్దరు ప్రయత్నం చేస్తుంటే ఆ ప్లాన్ని ఈ మొర్దెకై ఏం చేశాడు? ఆ కోటలోకి చేరవేశాడు. అది రాయబడింది. ప్రతిదీ రాయబడద్దండి రాజ్య సమాచార గ్రంథంలో. మనం చేసింది కూడా రాయబడి తెలిసండి. బైబిల్ మాట అంటే ఒట్టిదేం కాదండి. మీరు ఏది చేసినా అక్కడ ఆల్రెడీ రిటర్న్ అయిపోయింది. ఇక్కడ మీరు ఏది చేసినా ఖచ్చితంగా అక్కడ బహుమానం పొందుకుంటారు. చూసేటప్పటికి నా ప్రాణాన్ని కాపాడిన వ్యక్తికి బహుమతి ఏమని ఇచ్చినట్టు రాశారా అని చూడండి అన్నాడు. కానీ ఏమీ లేదు. అతని ప్రాణాన్ని ఆ రోజు కాపాడింది ఎవరో?
ఈ యొక్క మొర్దెకయ్యే. అప్పుడు అనుకున్నాడట, ఈ మొర్దెకైని మనం గొప్పగా సన్మానించాలి అనుకున్నాడు. తెల్లవారగానే మంత్రి హామాన్ వచ్చాడు. మహారాజు దగ్గరికి వచ్చేటప్పటికి, మంత్రి, ఒక మనిషిని మనం గౌరవించాలంటే ఎలా గౌరవించాలని అడిగాడంట. అప్పుడు హామాన్ ఏమనుకున్నాడు తెలుసా? మహారాజు గౌరవించడం అంటూ వస్తే ఎవరిని గౌరవిస్తాడో? నన్నే గౌరవిస్తాడు కదని తాను ఏమైతే కోరుకున్నాడో అన్నిటినీ కోరికలు ఏం చేశాడు? చెప్పేశాడు. అబ్బా, ఎన్ని కోరికలు కోరుకున్నాడో! ముందు కొన్ని గుర్రాలు వెళ్ళాలి, రథాలు వెళ్ళాలి, మధ్యలో రథం ఉండాలి, ఆయన కిరీటం ఉండాలి, మహారాజు కిరీటం పెట్టాలి, వస్త్రాలు వేయాలి, ఉంగరాలు వగారు ఎన్నో కోరుకున్నాడు అండి. అప్పుడు ఏమన్నాడో చెప్పండి మహారాజు? ఇప్పుడు నువ్వేమైతే అనుకున్నావో ఇవన్నీ వెళ్ళి ఎవరికి చెయ్యి? ఏమర్థమైంది ఇక్కడ మీకు? దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చినప్పుడు తన ప్రజలైనటువంటి వారి నుంచి ఎదురు చూసింది ఏంటో తెలుసా? మనుషులు మీకు ఏమి చేయవలను కోరుదురో మీరును వారికి అని. కానీ ధర్మశాస్త్రం లేని హామాను ఏం చేశాడు తెలుసా? నేను బాగుండాలి, మొర్దెకై సావాలా. అర్థమవుతుందా? నాకేమో కిరీటం ఉండాలి, మొర్దెకైకేమో ఉరికొయ్యి ఉండాలి. అంటే ఇక్కడ క్రొత్త నిబంధన పొందిన క్రైస్తవులమైన మనం, మన మధ్య దేవుని వాక్యం ఉన్నప్పుడు మన యొక్క మనసు ఎలాగుంటుంది? నేను బాగుండాలి, అవతలోడు పోవాలనుకుంటున్నావా? నేను రక్షణ పొందాను, అవతలోడు కూడా రక్షణ పొందాలనుకుంటున్నావా? నేను సత్యంలో ఉన్నాను, నా కుటుంబం కూడా సత్యంలో ఉండాలనుకుంటున్నావా? దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ధర్మశాస్త్రాన్ని ఇచ్చినటువంటి దేవుడు వాళ్ళ నుంచి ఏం కోరాడో తెలుసా? ఒక కొత్త సమాజం రావాలి. అసలు ఇటువంటి సమాజం వచ్చినప్పుడు భూమి మీద ఈ మరణాలు, ఈ మరణకాండలు జరుగుతాయా? ఎందుకని? నువ్వు ప్రేమించాలనుకున్న వ్యక్తి నువ్వు ప్రేమిస్తున్నావు, అవతల వ్యక్తి కూడా ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. నీకు న్యాయం జరగాలనుకుంటున్నావు, అవతల వ్యక్తికి కూడా ఏం చేయాలనుకుంటున్నావు? న్యాయం చేయాలనుకుంటున్నావు. నీ సొత్తును కాపాడుకోవాలనుకుంటున్నావు, అవతల సొత్తు కూడా పోకూడదు అనుకుంటున్నావు. ఈ ఆలోచనతో వెళ్ళిపోతే ఈ భూప్రపంచము దేవుడు అనుకున్నట్టుగా ఉంటుందా? ఉండదా? ఉంటుంది. కొన్ని లోకంలో లేదు, దేవుని రాజ్యంలో ఉందా? దేవుని రాజ్యం అంటే ఏంటి? క్రీస్తు ప్రభు యొక్క సంఘమేగా. మరి సంఘంలోనే ఉందా? అంటే దేవుడు ఆశించినటువంటి సమాజం రాకపోతే చివరగా తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. కొందరు వీటిని మానుకుని, చూసారా, దేవుడు చెప్పింది ఆజ్ఞలు మానేసుకున్నారట. మానేసుకుని ఏం చేశారంట? తొలగిపోయారట. తొలగిపోయి తాము చెప్పు వాటినైనను, నిశ్చయమైనట్టు రూఢిగా పలుకు వాటినైనను గ్రహింపకపోయినను ధర్మశాస్త్ర ఉపదేశకులై ఉండగోరి నిష్ప్రయోజనమైన దేనికి తిరిగిపోయారు? ముచ్చటలంటే మహా ఇష్టమండి ఒక్కొక్కళ్ళకి. ముచ్చటంటే ఏంటి? మాటల. కొందరికి ముచ్చట్లలో కూర్చున్నారంటే ఇంక దానికి ఇంకో మాట కలిపినా కానీ మీకు కోపం వస్తుంది. ముచ్చట్లలో అలా ముచ్చట్లకు తిరిగిపోయారంటే దేన్ని మానేశారని ఉంది ఇక్కడ? ధర్మశాస్త్రాన్ని. ఇప్పుడు ఏమైందో చూడండి. ఆయనను శ్రీమంతుడకు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారం ధర్మశాస్త్రము ధర్మ విరోధులకును, అవిధేయులకును, భక్తిహీనులకును, పాపిష్టులకును, అపవిత్రులకును, మతదోషకులను, పితృదోషకులకును, మాతృహంతకులకును, నరహంతకులను, వ్యభిచారులకును, పురుష సంయోగులను, మనుష్యచరులకును, అబద్ధికులను, అప్రమాణకులను, హితబోధకు విరోధమైన మరి ఎవడైనా ఉండినలా అట్టి వానికి నియమింపబడిన నీతిమంతునికి నియమింపబడిన ఎవడైనా ఎరిగి ధర్మానుకూలంగా దాన్ని ఉపయోగించిన ఇలా ధర్మశాస్త్రం ఏమైందవుతుంది? అందుప్పుడు ధర్మశాస్త్రం మేలైందా కీడైందా? మరి బరువు అంటాం. ఆ రోజునాల్లో శనివారం ఎప్పుడు వెళ్ళిపోతారని చూసేవారంట. ఏం చేసుకుంటానికే? వాళ్ళ పనులు చేసుకుంటాను. ఇప్పుడు ధర్మశాస్త్రం మేలా కీడా? మీకు ఆదివారం మంచిదా కీడా? అన్ని కార్యక్రమాలు ఏ రోజు పెట్టుకోవాలనుకుంటారో? మంచిదన్నానని ప్రయాణం ఆ రోజే, శుభకార్యాలు ఆ రోజే, మరో కార్యాలు ఆ రోజే, అన్నీ ఆ రోజే ఏర్పాటు చేసుకుంటున్నారా? ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు మనం ఏం ఆలోచన చేస్తున్నామంటే దేవుడు ఏంటంటే చెప్పండి, దేవుడు ఇచ్చింది ఏంటండి? ధర్మశాస్త్రం. ఎదురు చూసింది ఏంటండి? ఆ ధర్మశాస్త్రంలో ఏముందో అదే మనము నెరవేర్చినప్పుడు ఆ ధర్మశాస్త్రం మనకి ఏమవుద్ది? మేలవుద్దా కీడవుద్దా?
మరి దేవుడు మేలు చేసేవాడే కానీ కీడు 3 సంగతులు చెప్పుకున్నాం ఈరోజు. పరిచయంలో మీకు ఏం చెప్పానంటే, దేవుడు తన ప్రజలైనటువంటి వారికి మంచి దేశాన్ని ఇవ్వాలనుకున్నాడో, ఆ దేశానికి శ్రేష్టమైన తీగలను తీసుకెళ్లాలనుకున్నాడో, అందులో శ్రేష్టమైన తీగలు ఎవరిని చెప్పాను? అబ్రహాం గారిని చెప్పాను, ఇస్సాక్ గారిని చెప్పాను, యాకోబు గారిని చెప్పాను. అందులో మిగిలిన ఇశ్రాయేలు జనాంగం అంతటిని చెప్పుకున్నాం. వాళ్ళు ఆ జనాంగం ఎటువంటి వాళ్ళు అంట? యెహోవాకు ప్రతిష్ఠిత జనము. ఆ ప్రతిష్ఠిత జనమే మరి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేకమైన భూమిని ఇవ్వాలనుకున్నాడో, అది మోషే గారి తర్వాత ఎవరికి చెప్పాడు? యెహోషువ చెప్పాడు. మూడో సంగతి మనం ఆలోచన చేసుకున్నట్టే, ధర్మశాస్త్రాన్ని ఇచ్చి దేవుడు ఎదురు చూసింది ఏంటంటే, దాని సారాంశం పూర్తిగా అర్థమైతే వాళ్ళకి బాగా తెలుసు. ఒక క్రొత్త జనం రావాలి, ఒక మంచి జనరేషన్ రావాలంటే ఎదుటోళ్ళకి ఏం చేయకూడదు. ఏదో పొందుకున్నవాడు, ధర్మశాస్త్రం పొందుకున్నవాడు ధర్మశాస్త్రం ఏమని చెప్పండి, మనుషులు మీకు ఏమి చేయాలని కోరుదురో మీరును వారికి అలాగే. నీకు అవతల నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నావో ముందు నువ్వు అది చేసుకోవాలా. నాకు మేలు జరగాలి, అవతలకి కీడు జరగాల, నేను బాగుండాలి, అవతలోడు సావాలా అనుకున్నది ఎవరి కాన్సెప్ట్? వాక్యం లేనోళ్ళది, బైబిల్ తెలవనోళ్ళది. అలా బైబిల్ తెలియనోళ్ళు, ధర్మశాస్త్రం లేనోళ్ళు ఒక వ్యక్తిని తీసుకొచ్చాను మీకు. ఎవరతను? హామాను. వాక్యం ఎరిగి ధర్మశాస్త్రం తెలిసిన వాళ్ళు ఎవరో? మొర్దెకైకి దేవుడు గౌరవం ఇచ్చాడా లేదా? వాక్యాన్ని పాటిస్తే నీకు కూడా గౌరవమే. ధర్మశాస్త్రం ఇచ్చిన దేవుడు దాన్ని ఆశించింది నువ్వు చేస్తే ఏనాటికైనా నిన్ను హెచ్చిస్తాడు దేవుడు. అటువంటి ఆశీర్వాదం మీకు ఉండాలని ఈ మాటలు హెచ్చరించుకుంటూ, దేవుడు ఇచ్చింది మరొకసారి గుర్తుపెట్టుకోండి. నీకేమి ఇచ్చాడో నీ నుంచి ఎక్స్పెక్ట్ చేయడం కరెక్టా కాదా? ఆ మాట చెప్పుకుని ప్రార్థన చేసుకున్నాం. దేవుడు ఇచ్చింది మంచిదా చెడ్డదా? మంచిది ఇచ్చాడు కాబట్టి తిరిగి మన ఆయన ఏం ఎదురు చూస్తున్నాడో? మంచిగా చూస్తున్నాడు. మంచి ఇచ్చాడు కాబట్టి మంచిగా చూస్తున్నాడు. నీకు చెడ్డది ఇచ్చాడు ఆయన ఎప్పుడైనా? ఏ తండ్రి అయినా తన పిల్లలకే చెప్పండి, చేపను అడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చినా, రొట్టెను అడిగితే రొట్టెకు ప్రతిగా రాతినిచ్చినా, మీరు చెడ్డవారయ్యండి మీ పిల్లలకు మంచి ఈవులను ఎరిగి ఉండగా నా కొడుకు ఏదో చిన్నది అడిగాడు, అంతకంటే విలువైన తీసుకెళ్ళాలని మార్కెట్లో నుంచి తెస్తావు కదా. నీ దేవుడు కూడా, నా దేవుడు కూడా అంతకంటే శ్రేష్టమైన దేశము నీకు ఇవ్వటానికి సిద్ధంగానే ఉన్నాడో. నువ్వు ఇతరుల క్షేమాన్ని కోరు, సంఘ క్షేమాన్ని కోరు. ఒక కొత్త సమాజం పుట్టాలని నా ఇంట్లో అనుకో. దేవుడు ఆశించినటువంటి కొత్త జనాంగం నా ఇంట్లో నుంచి రావాలని కోరుకో. దేవుడు తప్పకుండా నేను దీవిస్తాడు. చివరిలో ఇద్దరిని పెట్టాను. ఎవరన్నా? ఓ పక్క మొర్దెకై ఉన్నాడు, ఓ పక్క హామాను. మొర్దెకైకి ఏముంది? వాక్యం ఉంది. హామానికి ఏమి లేదు. అంటే ఇప్పుడు వాక్యం ఉన్నవాడికి గౌరవం వచ్చిందా లేదా? దేవుడు నువ్వు ఆయన ఆశించింది చేస్తే ఎప్పుడైనా నీకు మేలే చేస్తాడు. అటువంటి మేలుకరంగా మీరందరూ ఉండాలని ఈ మాటలు హెచ్చరించుకుంటే ఇంతటితో ముస్లిం అందరి వందనాలు. తలలో ఉంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, దేవా, నీవు చేసింది ఏంటి నాయన? మా నుంచి నువ్వు ఎదురు చూసేదేంటి? ఈ మాటలు ఆలోచింపచేయండి. నువ్వు శ్రేష్టమైనది ఇచ్చావు, శ్రేష్టమైన తీగలను ఎన్నిక చేసుకున్నావు. నీ సెలక్షన్ కూడా గొప్పదే తండ్రి. ఇది ఇక్కడ కూర్చున్న పిల్లలు నీ సెలక్షన్లో వచ్చినోళ్ళు తండ్రి. వీళ్ళకి ఆజ్ఞలు ఇచ్చావు తండ్రి. ఆ ఆజ్ఞను పాటించేటప్పుడు నేను క్షేమమో, ఇతరుల్లో కీడు, నాకు జీవం, ఇతరులకు మరణం, ఇది ఉండకూడదు. అది నీ ఆలోచన కాదు దేవా. ధర్మశాస్త్రం ఏం బోధించిందో, మనుషులు మీకు ఏమి చేయమని మీరును వారికి అలాగునే చేయండి. ఇలాగ ధర్మశాస్త్రం చెప్తుందని ప్రభు చెప్పారు. నీ ఆజ్ఞ నెరవేర్చిన మొర్దెకైని తండ్రి గొప్ప ఘనత ఇచ్చావు నాయన. అటువంటి ఘనతకు అర్హులుగా ఇక్కడ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ కూడా దీవించమని, ఇంకా ఎవరైతే దేవుని వాక్యానికి దగ్గర కాకుండా లేఖనాలను అర్థం చేసుకోలేకుండా ఉంటున్నారో వాళ్ళు అర్థం చేసుకునే జ్ఞానాన్ని దయచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.